తెలంగాణ ప్రభుత్వం వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచింది. ఆగస్టు 14 నుంచి కొత్త రేట్లు అమల్లోకొచ్చాయి. రవాణా, రోడ్లు, భవనాల శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 53 ద్వారా మోటారు వాహనాల పన్ను చట్టం 1963లోని షెడ్యూల్స్లో మార్పులు చేసింది. ఈ మేరకు 2, 3, 4 చక్రాల నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు పెరిగిన లైఫ్ ట్యాక్స్ వసూలు చేయనుంది. తాజా నిర్ణయం ప్రకారం 50,000 రూపాయలలోపు ధర కలిగిన 2 చక్రాల వాహనాలపై ఇప్పుడు 9% పన్ను విధించనున్నారు. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్న బైకులపై 12% పన్ను యథాతథంగా కొనసాగుతుంది. 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో ఉన్న వాహనాలపై 15%, 2,00,000కు పైబడిన వాటిపై 18% లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఉదాహరణకు 1,10,000 రూపాయల బైక్ కొంటే ఇంతకుముందు 13,200 రూపాయల పన్ను ఉండగా ఇప్పుడు అది 16,500 రూపాయలకు పెరిగింది. నాన్ ట్రాన్స్పోర్ట్ 4 చక్రాల వాహనాలపై కూడా ప్రభుత్వం భారీగా పన్ను పెంచింది. 5 లక్షల లోపు ధర కలిగిన కార్లపై 13%, 10 నుంచి 20 లక్షల మధ్య కార్లపై 18%, 20 నుంచి 50 లక్షల మధ్య వాహనాలపై 20%, 50 లక్షలకు పైబడిన లగ్జరీ కార్లపై 21% లైఫ్ ట్యాక్స్ అమల్లోకి తెచ్చారు. అదనంగా కంపెనీల పేరుతో కొనుగోలు చేసే వాహనాలు, రెండో వాహనాలపై మరింత ఎక్కువ పన్ను విధించనున్నారు. కొన్ని కేటగిరీలలో ఇది 25% వరకు ఉండొచ్చు. అయితే విద్యుత్ వాహనాలకు మినహాయింపిచ్చి వాటిపై ఎలాంటి లైఫ్ ట్యాక్స్ వసూలు చేయరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రాయితీ 2026 డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది. ఈ పెంపుతో ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 4,350 కోట్ల రూపాయల ఆదాయాన్ని లైఫ్ ట్యాక్స్ రూపంలో సమీకరించనుందని అంచనా. కానీ ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. పేద, మధ్యతరగతి వర్గాలపై ఇది మరింత భారమని, చిన్న వ్యాపారులు, రైతులు నష్టపోతారని ఆయన వ్యాఖ్యానించారు. కార్లపై అదనంగా 20 నుంచి 25,000 రూపాయల వరకు భారం పడుతుందని ఆయన ఉదహరించారు. ఇక ఆటోమొబైల్ రంగం ప్రతినిధులు కూడా ఈ పెంపు పండుగ సీజన్ సేల్స్పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.